నమస్కారం. గత కొంతకాలంగా ఈడీ అధికారులు, సీబీఐ అధికారులు అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించినటువంటి అంశాన్ని వింటా ఉన్నాం. సో, తననైతే మార్చి 15 తారీఖు తన నివాసంలో అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఢిల్లీకి తీసుకెళ్లారు. తర్వాత తనని ఈడీ అధికారులు 2 సార్ల విచారణ చేశారు. తర్వాత సీబీఐ కూడా ఒకరోజు చేసింది. మళ్ళీ 3 రోజులు చేసింది. ఇట్లా కొనసాగుతూనే ఉంది. తన బెయిల్‌ని కూడా నిరాకరిస్తూ వస్తా ఉంది కోర్టు. ఈరోజు కూడా దానికి సంబంధించి ఆహ్, ఎవరైతే జడ్జ్ ఉన్నారో తను రాలేదని చెప్పి దాన్ని పోస్ట్‌పోన్ చేయడం జరిగింది 22 తారీఖుకి. సో, ఈ అంశం గురించి మాట్లాడదాం. సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయాన్ని ఎట్లా చూడొచ్చు సార్? కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఎట్లా అంటే వాళ్ళు చేసిన చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేసినారు. దానికి పెద్దగా అందులో ప్రత్యేకత అంటూ ఏముంది? వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లిక్కర్ స్కామ్ చేశారు. చాలా నీచాతి నీచమైనటువంటి పని అది. కవిత గారికి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి ఢిల్లీలో లిక్కర్ స్కామ్కు పాల్పడాల్సిన పరిస్థితి అంటూ ఏం లేదు. కాబట్టి పోలీసులు చట్ట ప్రకారంగా ఆమెను అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులు కూడా ఏదైతే ఈడీ వాళ్ళు తర్వాత సిబిఐ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేశారో అది నమ్మశక్యంగా ఉంది. ఆమె షీఈస్ ప్రైమ్ ఆఫీసీ షీఈస్ ఫౌండ్ టు బి గిల్టీ. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు ముందు ఈడీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారంగా చేయబట్టే ఇట్లా చేశారు. అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయలేదు అంటున్నారు. సరే ఇక అది అయితే దాంట్లో ఆ రాజకీయ కోణం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రస్తుత దేశంలో అయితే అంటే ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కనుక అరెస్ట్ చేస్తుంటే కేసీఆర్ దీన్ని రాజకీయంగా వాడుకుంటారు అనేటువంటి ఒక ఆందోళన కూడా ఉండింది. సో వాళ్ళు బయటికి అంటే అధికారం కోల్పోయిన తర్వాత నేరస్తులను వదిలిపెట్టుకోకూడదు కాబట్టి ప్రస్తుత దేశంలో కొంత సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఒక 3 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ కోర్టు వాళ్ళను వివరణ అడిగింది సార్. నెక్స్ట్ తనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పట్లో అయితే కష్టం అండి. ఈడీ అఫెన్స్ ఉంది కాబట్టి ఈడీ అఫెన్సెస్లో ఇంత తొందరగా ఎవరికి బెయిల్ రాలేదు. ఇక్కడ మినిమం ఒక 1 or 2 months అయితే పడుతుందని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ సో. ఓకే అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఈమె బయటికి వెళ్తే సాక్షులను బెదిరించారు. అట్లాగే అంటే ఆమె మీద ఆల్రెడీ ఆరోపణలు కదా, ఆమె ఫోన్లను పలగొట్టేసేసింది, తర్వాత ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసింది, తప్పుడు సమాచారాలు ఇచ్చింది, ఇట్లా రకరకాల ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా డొంక తిరుగు సమాధానాలు చెప్తుంది, నాకేం తెలియదు అని అంటుంది. కానీ వాళ్ళు ఆరోపణలు చేశారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంత ఇమ్మీడియట్గా ఆమెకు బెయిల్ రాకపోవచ్చు. ఓకే. అంటే ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు ఎవరికన్నా శిక్ష పడినట్లు ఇంతకు ముందు ఉన్నాయా సార్? ఏమన్నా సైటేషన్స్? లేదు, ఇట్లాంటి ఇంత హీనంగా ఎవరు చేయలేదు. రకరకాలుగా వేరేదో స్మగ్లింగ్లు తర్వాత నాటు సారాలకు సంబంధించి అట్లాంటివి ఉన్నాయి. కానీ ఒక పాలసీ విధానాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా మార్చి పాత విధానాన్ని మార్చి కొత్త విధానం తీసుకొచ్చేసేసి ఇట్లా కోట్ల దండుకున్నటువంటి ఉదంతాల్లో మాత్రం వీళ్ళే పైనర్స్. వీళ్ళే ఇట్లాంటి గొప్ప నేరాలు చేయగల సత్తా సామర్థ్యం ఉందని మనం అనుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ తనది అఫెన్స్ కనుక కన్ఫర్మ్ అయితే ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు శిక్ష పడడానికి అవకాశం ఉంది? అసలు వాళ్ళు ఇంకా ఏమి అఫెన్సెస్ కింద ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఏం జరుగుతుంది అనేది ఇంకా ఇదమిద్దంగా తెలియట్లేదు కదా సార్. మొత్తం వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏ అఫెన్సెస్ పెడతారు, ఇప్పుడు మొదట ప్రాథమిక దశలో పెట్టిన అఫెన్సెస్ అవే ఉంటాయనే గ్యారంటీ లేదు, కొత్త సెక్షన్లు యాడ్ చేయరని లేదు. సో ఆ సెక్షన్ వాళ్ళు ఏం పెడతారో చూసి దాన్ని బట్టి మనం నిర్ధారణ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఈడీ అధికారులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎవరైతే శరత్ చంద్ర కావచ్చు, అట్లాగే బుచ్చిబాబు కావచ్చు, కొంతమంది ఇప్పుడు మాగుంట రాఘవ ఆయన కావచ్చు, అట్లాగే 100 కోట్ల ట్రాన్సాక్షన్ ఆపు వాళ్ళకు నేతలకు ఇచ్చినట్లుగా ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు అవి ప్రూవ్ చేశారు కదా, వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పెట్టబట్టే కదా 2 కోట్లు కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినాయి. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మధ్యస్థంగా మాకు బెయిల్ ఇవ్వమన్న దాన్ని హైకోర్టు రిజెక్ట్ చేసింది. తర్వాత ఇంకా మిగతా కేసులో మాకు బెయిల్ ఇవ్వాలన్న దాన్ని కూడా కింది కోర్టు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఈ దశలో ఇది ఢిల్లీ హైకోర్టే దీని మీద ఒక ఫైనల్గా తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే జస్ట్ ఆ పర్మనెంట్ బెయిల్ అప్లికేషన్ ఎప్పుడైతే హియరింగ్కి వస్తుందో అప్పుడు చెప్తారు. ఓకే. అంటే ఒకవేళ ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది ఎందుకంటే ఇన్నేళ్ళ అనుభవరీత్యా రాజకీయ నేత కాబట్టి ఏమన్నా ఇలాగే ఆన్సర్స్ చెప్పుకుంటూ పోతే సిబిఐ అధికారులు కానీ ఈడీ అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ వివాదానికి అంత పెద్ద ప్రాధాన్యత ఉండదు,
కొంతకాలం తర్వాత తెరమెరుగవుతుంది. ఆ తర్వాత వాళ్ళు అంటే ఎక్విట్ అవుతారు చట్టంలో ఉన్నటువంటి లొసుగులను వాడుకునేది వాళ్ళ భావన. అందుకే ఏదో రకంగా ఇన్వెస్టిగేషన్ ప్రొట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే తను కూడా ఒక పరంగా రివర్స్‌గా మాట్లాడుతుంది. అంటే ఇది బీజేపీ ఇక ఏపిస్తుందని అది చెప్పి. ఆమె ఆలోచన. ఆమె ఇక అట్లనే మాట్లాడుతుంది. ఇంకేం మాట్లాడుతుంది? ఇప్పుడు తను ఏ రకంగా ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టింది, ఏం వ్యాపారాలు చేయగలిగింది, ఏ రకంగా ఇంత సంపదను పోగు చేసుకుందనే మాటలు కనుక వాళ్ళు వెరిఫై చేస్తే, డిస్‌ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు చేసి కనుక బుక్ చేస్తే, ఆమె తను సంపాదించిన ఆస్తులకు సంబంధించిన లెక్కలు ఆమె చెప్పే అవకాశాలు లేదు. అది ఇప్పుడు జడ్జి తోటి 2 నిమిషాలు మాట్లాడతా అంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఇవ్వరు. జనరల్‌గా ఒక ఇవ్వరు. ఒక నిందితులు పక్క అడ్వకేట్ ఉన్నప్పుడు ఆమె అడ్వకేట్‌ని పెట్టుకుంటే అడ్వకేట్ త్రూ మాట్లాడాలి. అదేమన్నా స్పీచ్ ఇవ్వడానికి ఏదైనా వేదికనా? లేకపోతే ఏదైనా పబ్లిక్ మీటింగా? జడ్జితో మాట్లాడడం ఇస్ ఎ ప్రివిలేజ్. జడ్జి గారి యొక్క డిస్క్రిప్షన్ ప్రకారమే మాట్లాడాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ టు డిస్టర్బ్ ది కోర్టు ప్రొసీడింగ్స్. ఆమెకు అంత నమ్మకం లేకుంటే ఆమె తనకు తానే చేసుకునేదండి. ఒక పక్క సమర్థులైనటువంటి న్యాయవాదులను పెట్టుకొని తనకు తానుగా ఏదో అంటే పత్రికల్లో హెడ్లైన్స్ కోసమని సింపతి గెయిన్ చేయడానికి ఆమె మాట్లాడే ప్రక్రియ తప్ప దాంట్లో ఏం నిజం లేదు. కోర్టు కరెక్ట్లీ దే పుట్ ప్రెషర్ ఆన్ హర్. దే గేవ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ హర్ యాజ్ టు హౌ షీ షుడ్ డీల్ విత్ ఇట్. ఓకే. ఇప్పుడు ఈడీ అధికారుల దగ్గర, సీబీఐ అధికారుల దగ్గర చాలా అంశాలు తనకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అది ఆధారాలు అని వాళ్ళు చెప్తున్నారు. ఉన్నాయా లేదా అనేది రేపు వాళ్ళు ఛార్జ్‌షీట్ ఫైల్ చేసినప్పుడు తెలుస్తుంది. అంటే ఇవి ఏ సెక్షన్స్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఏ సెక్షన్స్ పరంగా ఉండొచ్చు? వాళ్ళు ఏ సెక్షన్స్ పెట్టారో మనకెట్టా తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏది అంత గుప్పిట్లో పెట్టుకొనే ఉంటున్నది కదా! ఇప్పుడు పత్రికల్లో వచ్చేదే తప్ప గీ అఫెన్స్ వేశారు, గీ రకంగా చూస్తున్నారు, ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకేం సెక్షన్స్ యాడ్ చేస్తారు అనే విషయం ఏది చెప్పట్లేదు కదా! వాళ్ళు చెప్పేది ఎంతసేపు అంటే స్పాయిలింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్ 205 అనేది ఒకటి పెట్టారు. అట్లాంటి అఫెన్సెస్ పెట్టినారు కానీ అది కొంత టైం పడుతుంది. అంటే టు నో హౌ ఫార్ షీ స్టాండ్స్ ఛాన్సెస్ ఆఫ్ కన్విక్షన్ అనేది. అంటే ఏదున్నా కూడా ఛార్జ్ షీట్ వచ్చేదాకా చెప్పడానికి మనకి అవకాశం లేదా? ఏం చెప్పలేమండి. వాళ్ళే రేపు వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వ విధానం ఉండేసి రేపు ఇదే సిబిఐ వాళ్ళు ఆమెను డ్రాప్ కూడా చేయొచ్చు. మాకేం ఇన్ఫర్మేషన్ దొరకలేదని. అప్పుడు మధ్యలో అన్నారు కూడా సరే దానికి సంబంధించింది ఏం లేదు. అట్లా కూడా జరగచ్చు. కాబట్టి ఈ దేశంలో ఏం చెప్పడం కష్టం. ఓకే. మరి ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు సార్. అంటే తనని టార్గెట్ చేసి ఈమెను కూడా అరెస్ట్ చేసిర్రు అన్నట్టుగా ఒక కోణంలో చూడాల్సి వస్తుంది. అంటే కేజ్రీవాల్ విషయం వేరు. కేజ్రీవాల్ని రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేశారు. అంటే ఢిల్లీ లోపల ఆ ప్రభుత్వం ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళా కేంద్రంలో కూడా ఈవెన్ దేశ రాజధానిలోనే ఆ ప్రాబల్యం ఉంటే వాళ్ళకి కష్టమవుతుంది. కాబట్టి దానికి ఒక రాజకీయ కోణంతోనే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేజ్రీవాల్కు డైరెక్ట్ లింకేజ్ విత్ ది లిక్కర్ స్కామ్ లేదు. ఒకవేళ ఇప్పుడు కవితది కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఇన్ కేస్ అయ్యేది ఉంటే రాజకీయ పరంగా ఆమెకేమన్నా ప్రభావం చూపెట్టే? ఇప్పుడే మనం వాటిని ఊహించలేము. ఆమెకి 2 ఏళ్ల పనిష్మెంట్ అంటూ వస్తే ఆమె రేపు ఏ సభకు పోటీ చేయకుండా ఒక అనర్హత వేటు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలే. వీటికి ఇదమిద్దంగా సమాజం. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు, ఆయనకు సంబంధించి ఏదో వ్యవహారంలో తను రాజకీయ పరంగా ఇది చేశారు. సో అట్లా ఈమె విషయంలో, ఈ ఇష్యూ విషయంలో ఏ పరంగా ఉండొచ్చు చెప్పలేము. రేపు రాజకీయాలు ఏ రకంగా మలుపు తిరగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ తర్వాత ఈడీ వాళ్ళు ప్రఫుల్ పటేల్ మీద కానీ లేకపోతే అజిత్ పవార్ మీద కానీ కేసులు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బీజేపీలో చేరినాక ఆ కేసెస్ అన్ని కొట్టుడు పోయినాయి. సో అట్లా ఏదైనా జరగచ్చు. నందోరాజా భవిష్యత్తు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈమె బీజేపీకి పోతే కేసు చెప్పలేము. మరి ఆమె ఎక్కడికి పోతుంది అనేది మనం చెప్పలేము. ఓకే సార్. అంటే మీ కోణంలో ఇప్పుడు ఈడీ పరంగా, సిబిఐ పరంగా కవిత కేసుని ఎట్లా చూస్తున్నారు లిక్కర్ స్కామ్ రిలేటెడ్? ఆమె మీద ప్రబలమైన ఆధారాలు ఉండడంతోనే ఆమెను అరెస్ట్ చేశారు. ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఇచ్చిన ఆధారాలతో కోర్టు సంతృప్తి చెంది ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించినారు. ఆమెను రిమాండ్ చేసినారు జ్యుడిషియల్ కస్టడీకి. కాబట్టి ఎంతో కొంత ఆధారాలు ఉన్నట్టే భావిస్తున్నాను. ఓకే సార్, రైట్. సో కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే ఇప్పటి వరకైతే ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈడీ అధికారులు కానీ, సిబిఐ అధికారులు కానీ ముందుకెళ్తా ఉన్నారు. సో దానికి సంబంధించి రాజకీయ పరంగా కానీ, ఉన్న పరిస్థితుల పరంగా కానీ ఛార్జ్షీట్ చేసేదాకా కూడా ఎట్లాంటి విషయాలు చెప్పడానికి అయితే మనకు అవకాశం ఉండకపోవచ్చు. సో ఇన్ కేస్ ఏమన్నా ప్రూవ్ అయ్యేది ఉంటే కూడా ఆ పెట్టిన సెక్షన్స్ ప్రకారంగా ఆమె చేసిన నేరం పరంగా కూడా శిక్ష పడే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి శరత్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.